ప్రధాని మోదీ నివాసంలో సిసిఎస్ సమావేశం కొనసాగుతోంది. ప్రస్తుత పరిణామాలపై చర్చిస్తున్నారు. సిసిఎస్ సమావేశం తర్వాత కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధాని మోదీ నివాసంలో సిసిఎస్ సమావేశం కొనసాగుతోంది. ప్రస్తుత పరిణామాలపై చర్చిస్తున్నారు. సిసిఎస్ సమావేశం తర్వాత కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో కాసేపటి క్రితమే సిసిఎస్ సమావేశం ముగిసి దాని అనంతరం వెంటనే కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. సిసిఎస్ సమావేశం మొదట నిర్వహించిన సందర్భంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాలకు సంబంధించిన అంశంలో పలు కీలక అంశాలలో కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం తర్వాతకి యావత్ దేశం ప్రశంసలు కావచ్చు, సింధూర్కు సంబంధించిన ఆపరేషన్లో భద్రతా బలగాలు ఏ విధంగా వ్యవహరించాయి, ఆపరేషన్ సింధూర్ను ఏ విధంగా సక్సెస్ చేశారు అంశాలపైన కూడా కొంత క్యాబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. మరోవైపు డిఫెన్స్కి సంబంధించి దాని స్ట్రెంథనింగ్కి సంబంధించిన అంశాలు కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అంశాలు కూడా మరికొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇక అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా పలు కీలక అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం అనంతరం ప్రధాని మోదీకి క్యాబినెట్లో ధన్యవాదాలు చేస్తూ తీర్మానం చేసినట్టు కూడా తెలిసింది. మరోవైపు భారత బలగాలు ఏ విధంగా ధైర్య సాహసాలతోనే ముందుకు వెళ్తూ కూడా పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలను ఏ విధంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశాయి, దాడులకు సంబంధించిన అంశంలో ఏ విధంగా 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారనే అంశం కూడా కేంద్ర మంత్రుల సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కేంద్రంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా తిరంగా జెండాకు సంబంధించిన యాత్రను బీజేపీ చేస్తుంటే, మరోవైపు కేంద్రానికి సంబంధించి ఇప్పటికే పెహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వారిని వీరమరణాలుగా గుర్తించాలని కూడా అనేక కుటుంబాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంకు విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో పెహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన 25 మందికి సంబంధించిన అంశంలో ఎలాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ సమయంలో మృతి చెందిన భారత జవాన్లు వీరమరణాలు పొందిన జవాన్లకు సంబంధించిన అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, వారికి నివాళులు అర్పించడంతో పాటు క్యాబినెట్లో పలు కీలక అంశాలు కూడా చర్చించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భద్రతా దళాలను ఆ విధంగానే మోహరించడము, పాకిస్తాన్ అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏ విధంగా భద్రతా బలగాలు ప్రస్తుతం గస్తీ కాస్తున్నాయి, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ కావచ్చు, పూంచ్ కావచ్చు, అదేవిధంగా జైసాల్మేర్ కావచ్చు, ఈ ప్రాంతాలలో ఏ విధంగా ప్రశాంత వాతావరణం నెలకొందన్న అంశాలపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. మరోవైపు పాకిస్తాన్కి సంబంధించిన అంశంలో ఇప్పటికే డీజీఎంఓ స్థాయికి సంబంధించిన అధికారుల సమావేశం జరిగింది. దానికి సంబంధించిన అంశంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలిసింది. అదేవిధంగా ప్రధాని మోదీ నిన్న అదంపూర్ ఎయిర్ బేస్కి సంబంధించిన అంశంలో కూడా స్వయంగా నేరుగా ప్రధాని మోదీ పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళి ఎయిర్ బేస్లో పరిస్థితులను కావచ్చు, అక్కడున్న వైమానిక దళ అధికారులతో కూడా సమావేశం అవ్వడం జరిగింది. వారికి సంబంధించి వారి ధైర్య సాహసాలను సైతం కూడా మెచ్చుకున్న తీరు కావచ్చు, పాకిస్తాన్ ఏ విధంగా ఫేక్ ప్రచారం చేస్తుంది, అదంపూర్ బేస్ పైన దాడి చేశామన్న అంశాన్ని కూడా ఏ విధంగా చెప్పిందో వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ప్రధాని మోదీ నేరుగా పంజాబ్లోని ఎయిర్ బేస్ ప్రాంతంలో తిరిగి మరి పర్యటించిన సందర్భాలను కూడా చూసాం. దానికి సంబంధించిన అంశాలను కూడా పాకిస్తాన్ పైన ఏ విధంగా భారత సైన్యం వీరోచిత పోరాటం చేసింది, ఏ విధంగా విజయాన్ని సాధించిందన్న అంశాలపైన కూడా అనేక అంశాలను కూడా కేబినెట్ ముందుకు తీసుకురాబోతున్నారు. కేబినెట్లో ఈ అంశాలతో పాటు చర్చ జరగడంతో పాటు ఇప్పటికే అమరులుగా ఎవరు ప్రాణాలు అర్పించారో జవాన్ల యొక్క స్ట్రెంథనింగ్ కావచ్చు, జవాన్లకు కావాల్సిన ఫెసిలిటీ కావచ్చు, మరోవైపు భారత వైమానిక దళాన్ని కొంత సన్నద్ధం చేస్తూ వారికి సంబంధించిన అంశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ దేశాల ముందు కూడా భారత్ టెర్రరిజం పైన ఏ విధంగా పోరాడుతుంది, టెర్రరిజంకి వ్యతిరేకంగా ఏ విధంగా చర్యలు చేపడుతున్న అంశాన్ని కూడా క్యాబినెట్లో చర్చిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా పలు అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది.